నెక్స్ట్ మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్లో క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ అనేవి మెన్షన్ చేస్తున్నారు కదా. సో క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ అనేవి ప్రజెంట్ లీడింగ్లో ఉన్న సర్వీస్. విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో ఏఈపిఎస్ ఎలాగో అర్బన్ ఏరియాస్కి, ఇటు సిటీస్లో కూడా క్రెడిట్ కార్డ్ అనేది విత్డ్రా ఇప్పుడు మోస్ట్లీ అందరికీ ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డ్ అంటే ఎక్కడైనా షాపింగ్ పర్పస్ లేదంటే ఈ ఫిల్లింగ్ పర్పస్ పెట్రోల్ బంక్స్లో మాత్రమే ఇప్పటి వరకు విత్డ్రా చేస్తూ వచ్చారు. బట్ మనం ప్రొవైడ్ చేసే ఐడిలో ఏంటి అంటే వాళ్ళు క్రెడిట్ కార్డ్ అనేది ఓటీపీ బేస్ ద్వారా ఎక్కడి నుంచైనా విత్డ్రా చేసుకోవచ్చు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ బంక్లో విత్డ్రా చేయాలంటే పెట్రోల్ బంక్కి వెళ్ళి స్వైప్ చేసి అమౌంట్ తీసుకోవాలి. బట్ మన ఐడిలో అట్లా ఉండదు. వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా ఓటీపీ చెప్తే చాలు, మనం విత్డ్రా చేసి ఇచ్చేయచ్చు అమౌంట్ అనేది. వెంటనే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ విత్డ్రా అనేది కొన్ని పేమెంట్ గేట్వేస్ మాత్రమే వర్క్ అవుతాయి. ఆ పేమెంట్ గేట్వేలు రోజార్ పే కానీ, ప్రెసెంట్ ఇండియాలో ఉన్నవి రోజార్ పే, క్యాష్ ఫ్రీ, పేయు, ఈ మూడిటి మీద డిపెండ్ అయ్యి ఏ పేమెంట్ గేట్వే అయినా అంటే క్రెడిట్ కార్డ్ విత్డ్రా చేసే ఏ ఐడి అయినా కూడా ఈ 3 గేట్వేల మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. అండ్ ఈ పేమెంట్ గేట్వేలలో విత్డ్రా చేసినప్పుడు సెక్యూరిటీ పర్పస్ వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. వాళ్ళు ఓటీపీ కన్ఫర్మేషన్ ఇచ్చాకే అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది. అండ్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క కార్డు ఒక్కొక్క వేరియంట్ ఉంటుంది. మన ఇండియాకి వచ్చేటప్పటికి డొమెస్టిక్ కార్డ్స్ ప్రెసెంట్ లీడింగ్లో ఉన్నవి వీసా, రూపే, మాస్టరు, బిజినెస్ కార్డ్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ప్రెసెంట్ మనం డొమెస్టిక్ వైజ్ లీడింగ్లో ఉన్నాయి. వీటికి వచ్చేసి బ్యాంక్ వాళ్ళు లిమిట్ ఇచ్చుంటారు. 1 lakh, 2 lakh వాళ్ళకి ఎంతైతే లిమిట్ ఇచ్చున్నారో అంతవరకు వాళ్ళు విత్డ్రా చేసుకోగలరు. బిజినెస్ కార్డ్స్ ఏంటి అంటే పర్టికులర్గా అవి అందరికీ అలాట్ చేయరు. కార్పొరేట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి సంబంధించినవి బిజినెస్ కార్డ్స్ ఉంటాయి. దానికి విత్డ్రా లిమిట్ కూడా వేరే ఉంటుంది. అండ్ ఛార్జెస్ కూడా నార్మల్ కార్డ్స్కి ఉన్నట్టు ఛార్జెస్ ఉండవు. ఈ ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నార్మల్ కార్డు ఏదైనా కూడా మన కార్డ్స్ 10,000 విత్డ్రా చేసినప్పుడు 1.3, 1.2 అంటే 10,000 విత్డ్రా చేస్తే 120, 130 రూపాయలు ఛార్జెస్ పడతాయి. బట్ బిజినెస్ కార్డ్స్కి సేమ్ అట్లాగే ఛార్జెస్ ఉండవు. బిజినెస్ కార్డ్స్కి కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ అన్ని పేమెంట్ గేట్వేలు కూడా బిజినెస్ కార్డ్స్ విత్డ్రా అవ్వవు. పర్టికులర్గా కొన్ని గేట్వేలలో మాత్రమే బిజినెస్ కార్డ్స్ విత్డ్రా అవుతాయి. ఇప్పుడు ఈ డొమెస్టిక్ కార్డ్స్లో వీసా, ఈ రూపే ఎలా వేరియేషన్స్ ఉన్నాయో ఇంటర్నేషనల్ కార్డ్స్లో కూడా సేమ్ అట్లాగే వేరియేషన్స్ ఉంటాయి. వాటిలో వచ్చి అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్, డిస్కవర్ అనే కార్డ్స్ ఉంటాయి. మన డొమెస్టిక్ కార్డ్స్లో ఏంటంటే లిమిట్ ఉంటుంది. ఒక కార్డుకి 1 lakh తీయచ్చు, 2 lakh తీయచ్చు, ఇంత లిమిట్ వేస్తారు. బట్ ఇంటర్నేషనల్ కార్డ్స్లో లిమిట్ ఉండదు. వాళ్ళు అన్లిమిటెడ్గా కూడా కొన్ని కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి సేమ్ ఈ డొమెస్టిక్ కార్డ్స్ విత్డ్రా అయినట్టే ఆ ఛార్జెస్తోనే ఇంటర్నేషనల్ కార్డ్స్ విత్డ్రా అవ్వవు. వాటికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు 10,000కి 120 రూపీసో 130 రూపీసో ఛార్జ్ ఉండదు. వీటికి కొంచెం ఎక్కువే ఉంటుంది. యూటిలిటీ, నాన్ యూటిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి క్రెడిట్ కార్డ్ విత్డ్రాలో. యూటిలిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు కార్డు విత్డ్రా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్డు 10,000 విత్డ్రా చేశారు. విత్డ్రా చేసినప్పుడు మీకు 130 రూపీస్ ఛార్జెస్ పడ్డాయి. రిమైనింగ్ అమౌంట్ మీకు వ్యాలెట్లో యాడ్ అయిపోయింది. సో యూటిలిటీ కేటగిరీలో మీరు విత్డ్రా చేశాక మీ 130 కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ మీకు వ్యాలెట్లో యాడ్ అయింది. మీరు అమౌంట్ అనేది యూజ్ చేసేసారు. బట్ ఆఫ్టర్ బిల్ కట్టేటప్పుడు మీకు 1% అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. యూటిలిటీ కేటగిరీలో 1% ప్లస్ జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. మీరు యూటిలిటీ కేటగిరీలో తీసినందువల్ల ఏంటంటే అక్కడ ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయింది. అదే నాన్ యూటిలిటీ కేటగిరీలో విత్డ్రా చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు 10,000కి 1.3 అనేది ఛార్జెస్ పడినా మీకు తర్వాత బిల్లో అనేది 1% ఛార్జెస్ పడవు.
నాన్ యుటిలిటీ ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా బిల్లో 1% అనేది ఛార్జ్ పడదు. యుటిలిటీలో ఏంటంటే బిల్లో ఛార్జ్ పడుతుంది. నాన్ యుటిలిటీలో బిల్లో ఛార్జ్ ఉండదు. ఇదే నాన్ యుటిలిటీకి డిఫరెన్సెస్. కొన్ని బ్యాంకులు ఏంటంటే ప్రెజెంట్ యుటిలిటీ కేటగిరీలో కూడా విత్‌డ్రా చేసిన ఛార్జెస్ అనేవి 1% యాడ్ అవ్వట్లేదు. లైక్ ఎస్‌బీఐ బ్యాంకు 50,000 బిలో ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళకి యుటిలిటీ కేటగిరీలో కూడా ఛార్జెస్ వేయట్లేదు. అలా 2, 3 బ్యాంకులు ఇస్తున్నాయి ఆప్షన్స్ ప్రెజెంట్. కానీ కొన్ని బ్యాంకులు మీరు 50,000 బిలో తీసినా కూడా యుటిలిటీ పడిపోతుంది. లైక్ ఆర్‌బీఎల్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీరు 50,000 బిలో తీసినా కూడా యుటిలిటీ ఛార్జెస్ పడిపోతుంది. అందుకు ఆర్‌బీఎల్ కార్డ్స్ అవన్నీ కూడా నాన్ యుటిలిటీలో తీసుకుంటే వాళ్ళకి బిల్లో 1% అనేది యాడ్ అవ్వదు. యుటిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు తీసిన ఛార్జెస్‌తో పాటు బిల్‌లో కూడా ఎక్స్‌ట్రా పడుతుంది. నాన్ యుటిలిటీ అంటే ఏంటంటే బిల్‌లో ఎక్స్‌ట్రా ఛార్జెస్ పడవు. ఇప్పుడు తీసినప్పుడు మాత్రమే ఉన్న ఛార్జెసే వాళ్ళకి డిడక్ట్ అవుతాయి అంతే. ఈ నాన్ యుటిలిటీ కేటగిరీలో తీసిన వాళ్ళకి కొంతమందికి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. కొన్ని గేట్‌వేలు పర్టిక్యులర్‌గా రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నాయి. వాలెట్ లోడింగ్ ఫీస్ కూడా చాలా తగ్గించిస్తున్నాయి. ఇప్పుడు నాన్ యుటిలిటీ గేట్‌వేలో చాలా వరకు తగ్గించేస్తున్నారు. సో, అటువంటి గేట్‌వే ఏంటి అనేది తెలుసుకొని దాంట్లో విత్‌డ్రా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఛార్జెస్ తగ్గుతాయి. అండ్ మెయిన్ థింగ్ క్రెడిట్ కార్డ్ విత్‌డ్రాకి సంబంధించి ఏంటి అంటే వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఒకటే. ఈ గేట్‌వేలో విత్‌డ్రా చేస్తే ఇంత ఛార్జెస్ పడతాయి. ఈ గేట్‌వేలో విత్‌డ్రా చేస్తే ఈ ఛార్జెస్ పడతాయి. గేట్‌వే మీద డిపెండ్ అయి ఉంటుంది. యుటిలిటీ కేటగిరీ ఏ గేట్‌వేలో వస్తుంది. నాన్ యుటిలిటీ కేటగిరీ ఏ గేట్‌వేలో వస్తుంది. దీంట్లో కొన్ని కేటగిరీస్ ట్రావెల్ అనేది కేటగిరీ ఉంటుంది. ఆ ట్రావెల్ కేటగిరీలో విత్‌డ్రా చేస్తే మీకు నాన్ యుటిలిటీ కిందకే వస్తుంది. సో, ట్రావెల్ కాకుండా కొన్ని కేటగిరీస్ వేరే ఉంటాయి. వాటిలో విత్‌డ్రా చేస్తుంటే యుటిలిటీ కిందకి వచ్చేస్తుంది. ఛార్జెస్ పడతాయి. సో, మీరు మెయిన్‌గా గైడ్ చేయాల్సింది యుటిలిటీ కేటగిరీ ఏంటి? నాన్ యుటిలిటీ కేటగిరీ ఏంటి? దీంట్లో నాన్ యుటిలిటీలో మీరు ఈ కేటగిరీలో తీస్తే మీకు ఛార్జెస్ అనేవి పడవు అనేది మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. సో, ఇవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఐడీ తీసుకోవడానికి విల్లింగ్‌గా ఉంటారు. ఒక్కొక్క పేమెంట్ గేట్‌వే లైక్ అదే క్రెడిట్ కార్డ్ విత్‌డ్రా చేసే ఐడీ ఒక్కొక్క ఐడీకి ఒక్కొక్క రకమైన ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ విత్‌డ్రా చేసే లిమిట్ ఎంత? యుటిలిటీ కేటగిరీలో ఎంత విత్‌డ్రా చేయొచ్చు? నాన్ యుటిలిటీ కేటగిరీలో ఎంత విత్‌డ్రా చేయొచ్చు? ఇవన్నీ కూడా మీకు పంపిస్తాము. ఆ ఛార్జెస్, కమిషన్ లిస్ట్స్ మీకు ఛార్జెస్ ఎంత పడుతున్నాయి? పేమెంట్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఎంత ఛార్జెస్ పడుతున్నాయి? ఇవన్నీ కూడా లిస్ట్ పంపిస్తా. ఒకసారి చెక్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతది. ఛార్జెస్ ఎట్లా పడతాయి? ఏ గేట్‌వే నుంచి తీస్తే అమౌంట్ అనేది ఎంత కట్ అవుతుంది అనేది మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. కొన్ని సినారియోస్‌లో ఏంటంటే క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ తీయగానే కట్ అయిపోతుంది క్రెడిట్ కార్డ్‌లో. బట్ మన వాలెట్‌కి యాడ్ అవ్వదు. అదే ఏజెంట్ వాలెట్‌కి యాడ్ అవ్వదు. అటువంటి టైంలో కొంచెం వాళ్ళకి టైం ఇచ్చి ఒక 1 అవర్ ఆగిన తర్వాత కంప్లెయింట్ రైజ్ చేస్తే వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకి యాడ్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే వాలెట్‌లో ఉన్న అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌కి మూవ్ చేసుకోవడానికి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఇక్కడ వాలెట్‌లో కట్ అయిపోతుంది. బట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌కి మూవ్ అవ్వదు. ఈ సినారియోలో కూడా కంప్లెయింట్ తీసుకొని మనం కంప్లెయింట్ రైజ్ చేస్తే ఇష్యూ అనేది సార్ట్ అవుట్ అవుతుంది. క్రెడిట్ కార్డ్‌లో వచ్చేవి మెయిన్ కంప్లెయింట్స్ ఇవే.